ఈ విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వచ్చినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిపై వచ్చినటువంటి అసత్య ప్రచారాన్ని ఈ సమావేశంగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే దాంట్లో మొట్టమొదటిసారిగా దాంట్లో రాసింది ఏమిటంటే వైసీపీ మార్కు రాజకీయం అంటున్నారు. వైసీపీ మార్కు రాజకీయం ఎక్కడ కనపడింది? వైసీపీ మార్కు రాజకీయంగా మాచల నియోజకవర్గంలోకైనా జరిగితే ఈరోజు మాచల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఆ రోజు ఈ నియోజకవర్గానికి పట్టిన పీడలాగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చేసిన దుర్మార్గాలన్నిటిని కూడా భరించలేక కార్యకర్తలు, వ్యాపారస్తులు, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి ఈ దుర్మార్గాన్ని, మమ్మల్ని రక్షించేది ఎవరు అని విపరీతమైన బాధలతోటి అలమటిస్తున్న రోజున మనందరికీ దిక్కుగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అయితే ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోగలరు అని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పోయి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని వేడుకుంటే ఆ రోజు బ్రహ్మానందరెడ్డి గారు ఒక్కటే మాట చెప్పారు, నాకు ఇక రాజకీయాలు అవసరం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని మా అందరితో చెప్పడం జరిగింది ఆ రోజు. అయితే మీ కుటుంబాన్ని నమ్ముకొని గత 70 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాల్లో, మాచల నియోజకవర్గంలో మీ కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారన్నా, మరి మీరు ఈరోజు మాకు అండగా లేకపోతే మా అందరి పరిస్థితులు ఏంటి అని చెప్పి మేము ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించిన వ్యక్తుల్లో నేను ఒకడిని. అన్నప్పుడు బ్రహ్మారెడ్డి గారు సరే నాకు పార్టీలో సముచిత స్థానం ఉన్నా మీ అందరికీ నేను న్యాయం చేయలేను అని ఆ రోజు చెప్పడం జరిగింది. మొదటిసారి మేము అందరం పోయినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. రెండోసారి పోయినాం. కొంతమంది జెండా దించలేక, పార్టీ మారలేక, ఇబ్బందులు పడలేక ఏమి చేయాలో దిక్కుదోచని స్థితిలో మళ్ళీ ఆయన ఆశ్రయించడం జరిగింది మేమందరం కూడా. ఆ రోజు ఆయన ఒక్కటే చెప్పాడు, నాకు పదవుల మీద, డబ్బుల మీద ఆశ లేదు, కానీ మమ్మల్ని నమ్ముకొని, మా కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న మీ కార్యకర్తలకు అండగా ఉండటం కోసం నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకుంటాను, మీ అందరికీ నేను అండగా ఉంటానని ఆ రోజు చెప్పడం జరిగింది. కార్యకర్తలు పోయి ప్రాధేయపడితే కార్యకర్తలకు అండగా ఉండటం కోసం ఆ రోజు బ్రహ్మానందరెడ్డి గారు మాచల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ రోజు మాచల్ నియోజకవర్గానికి ఒక అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడికి కూడా వచ్చే ధైర్యం ఆ రోజు లేదు. బ్రహ్మానందరెడ్డికి ఆ రోజు మాచల్ నియోజకవర్గం రావటం పూలపాన్పు కాదు, ప్రాణాలు గుప్పెట్లో అరచేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి. అంత దుర్మార్గమైన పరిపాలన ఈ మాచల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. అలాంటి టైంలో కార్యకర్తలకు అండగా ఉండటం కోసం బ్రహ్మానందరెడ్డి గారు ఆ రోజు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఆ రోజు చెప్పాడు. కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది ఈరోజు. మరి అలాంటి ఏ డబ్బు మీద ఆశ లేకుండా, పదవి మీద ఆశ లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ కోసం పోరాటం చేసి కార్యకర్తలకు అండగున్నటువంటి ఈ బ్రహ్మానందరెడ్డి గారి మీద ఈరోజు ఈ తప్పుడు ప్రచారం రాయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఈ ఆంధ్రజ్యోతి విలేకరులను కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు మీరు గమనించాలి, మీ పత్రికా విలేకరులకు కూడా స్వేచ్ఛ లేదు. బ్రహ్మానందరెడ్డి గారు రాకముందు, బ్రహ్మానందరెడ్డి గారు వచ్చిన తర్వాత మీ పత్రికా విలేకరులకు కూడా స్వేచ్ఛ రావడం జరిగింది. ఇవాళ చూస్తూ ఉన్నాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విలేకరులు కావచ్చు,
వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఈ నియోజకవర్గంలో బ్రతుకుతూ ఉన్నారు. అది అందరూ కూడా గమనించుకోవాలి. మరి పోతే తెలంగాణ వ్యక్తికి ఏదో టెండర్ వస్తే బ్రహ్మానంద రెడ్డి గారు బెదిరిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. తెలంగాణ వ్యక్తి కోసం మన పక్క నియోజకవర్గం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు రావడం జరిగింది ఎమ్మెల్యే గారింటికి. జైవీర్ రెడ్డికి ప్రసాద్ వైన్స్ అతనికి సంబంధం ఏంటి? జైవీర్ రెడ్డి ఎందుకు వచ్చాడు? ప్రసాద్ అనే వ్యక్తి తన కార్యకర్తకి ఇక్కడ అన్యాయం జరుగుతుందని ఒక ఎమ్మెల్యే పరోమని ఎత్తుకొని వచ్చి మా కార్యకర్తకు అన్యాయం జరుగుతుందని చెప్పి మన ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరిగింది. మరి ఒక ప్రసాద్ కోసం జైవీర్ రెడ్డి అనే ఎమ్మెల్యే తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడికి తన కార్యకర్తకు న్యాయం చేయమని మన ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే గారు మన కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా? మన కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా అంటున్నా. అతనికి ఏం జరిగిందో, అక్కడ ఎంత కష్టపడ్డాడో మాకు తెలియదు. ఇవాళ వెల్దుర్తి మండలంలో మీరు గమనిస్తే ఎంతమంది నాయకులు గ్రామాలు వదిలిపెట్టిపోయినారో మీ అందరికీ తెలుసు. ఎంతమంది నాయకుల మీద 307 కేసులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఎంతమంది మీద రౌడీ షీటర్లు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కనీసం 100 మంది రౌడీ షీటర్లను తయారు చేసింది గత ప్రభుత్వం వెల్దుర్తి మండలంలో. మరి ఇదంతా అన్యాయం చేసింది ఎవరు? గత ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఈరోజు మాకేమైనా న్యాయం చేయగలుగుద్దా? ఈరోజు కూడా గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెడితే ఆ కేసులను తొలగించు